అంటే ఈ సెల్ఫ్ హీలింగ్లో ఏ ప్రాసెస్లో చేపిస్తారు? ఎన్ని రకాల సమస్యలకి మనం సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు? అంటే అన్నిటికీ సెల్ఫ్ హీలింగ్ ద్వారా రిలీజ్ చేసుకోవచ్చు. బ్లాక్స్ కూడా సెల్ఫ్ హీలింగ్ ద్వారా. బ్లాక్స్తో కూడా సఫర్ అవుతారు. అది మీకు డిసీజ్ కాదు, అది బ్లాక్స్తో. ఇంకోటి మైండ్ నెగటివ్ థింక్ చేయడం వల్ల కూడా మనకి డిసీజులు వస్తాయి. ప్రతిసారి కర్మ కాదు. నెంబర్ 2, కర్మలు ఏదేది కాదు అంటే, ఒకటేమో మైండ్ రాంగ్ థింక్ చేయడం, రెండవదేమో ఈ ఎర్త్ బోర్న్ సోర్స్, ఇది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో. మూడవది ఏంటంటే మనకి ఓసారి ఒక నేర్చుకునేది ఉంటుంది. అది ఇప్పుడు నాకు కర్మలు అసలు లేవని చెప్పారు, కానీ నేను గోత్రు అయ్యాను, పిల్లలు లేట్ పుట్టారు, వాట్ ఎవర్. సో అది నేను అనుభవం కోసం తెచ్చుకున్నాను, నేను టీచ్ చేయడానికి. సో అది నేను తెచ్చుకుందే కదా. అలాగే నాకు ఒకటి కోపము అన్నది ఒకటి నేర్చుకునేది ఉంటుంది. కోపం అంటే నాకు ఎక్కువ కోపం ఉంది. దాంట్లోంచి ఆ కోపాన్ని రిలీజ్ చేసుకోవడానికి ఇంకా కోపం ఉన్న వ్యక్తిని ఇస్తారు ఆ పర్సన్కి. అతను పూర్తి షార్ట్ టెంపర్ అని ఒక వర్డ్ పెడతారు కదా, మాట్లాడితే గిజ్జును తిడతారు, అలా వస్తుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉంటేనే ఈ మనకున్న కోపం సబ్సైడ్ అవుతుంది. మనం నోరు మూసుకుని ఉంటాము, అది పడుతూ మనం ఒక పాయింట్లో సబ్సైడ్ అయ్యి ప్రేమతత్వంలోకి వస్తాం. ప్రేమ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. కోపం లేని ప్రేమ ఎక్స్పీరియన్స్ అవ్వం, ఆపోజిట్ అన్నీ. సో ఏదైతే మనం కావాలనుకుంటాం దానికి ఆపోజిట్ తెచ్చుకుంటాం. సో ఇవి తెచ్చుకున్నవి కర్మలు కావు. సో ఈ రెండిటికి మనం డిఫరెన్స్ పట్టుకోవాలి. ఓసారి డ్రీమ్ రాదంటారు, మరి కర్మ లేకపోతే డ్రీమ్ ఎందుకు వస్తుంది? అక్కడ రాదు కదా. సరే నాకు బ్లాక్ ఉందా చూపి అంటే అప్పుడు చూపిస్తారు. మీరు కరెక్ట్ క్వశ్చన్ వేయకపోతే డ్రీమ్ రాదు. దట్స్ అనదర్ థింగ్. సో ఎప్పుడైతే మీకు పర్టికులర్గా కర్మ ఉంది, కర్మ రిలీజ్ చేసుకుంటేనే ఇది పనిచేస్తుంది మనం చేసినప్పుడు, కానీ మళ్ళీ ఇంకో దగ్గర వస్తుంది. అంటే క్యాన్సర్ పోతుంది. ఏమేమి మనం చేసుకోవచ్చు అని అంటే ఏదైనా చేసుకోవచ్చు, బ్లాక్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో సచ్ థింగ్. కొంతమందికి అన్న కదా సోల్ లోపల ఉంటే కూడా బయటకు వచ్చేసింది. బ్లాక్స్ ఉంటే కూడా, ఇప్పుడు ఒక ఆవిడ అంది అక్కడ టెస్టిమోనియల్ ఇచ్చారు అందరూ, నేను అడిగా వెళ్ళి. ఆవిడకి ఆ అమ్మాయి యుఎస్లో డాక్టర్, సో ఇక్కడికి విజిటింగ్కి వచ్చింది. ఆమెకి అందరు ఎనర్జీస్ దేనికో కొంచెం డౌన్ లాగా ఫీల్ అయింది. అమ్మాయి మెడిటేటర్, యోగా చేస్తుంది అన్నారు, కానీ ఇంకా అంత స్టేజ్కి వెళ్ళలేదు. ఏ ఎనర్జీస్కైనా తను అప్పు ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, మనం మెడిటేషన్ చేసే వాళ్ళకి అన్నీ ఓపెన్ ఉంటాయి, ఎక్స్పోజ్ అవుతారు మీరు ఎక్కువగా. సో ఆవిడ కొంచెం లో వెళ్ళింది అనమాట. ఇంకా అందులో పార్టీస్ అటెండ్ చేసింది. సో ఇక్కడ థింగ్స్ డిఫరెంట్, మాకు యూఎస్ నుంచి రాగానే థింగ్స్ డిఫరెంట్. సో ఇక్కడ కల్చర్కి మళ్ళీ ఇక్కడి అన్ని కొనుక్కొని వేసుకోవాలంటే కూడా టైం పడుతుంది. కొంచెం ఇన్సెక్యూరిటీస్ కూడా ఫీల్ అవుతూ ఉంటాం. సో వాట్ ఎవర్ ద రీజన్ కొంచెం డౌన్ ఫీల్ అయింది. అయినప్పుడు ఆవిడకి ఏమైంది, ఇందులో సడన్గా హార్ట్ చక్రాలు ఒకలాంటి బరువంతా ఇట్లా ఇట్లా బయటకు వచ్చేసి ఒకలాంటి లైట్ వచ్చిందంట. తన ఒక ఏంది పింక్ లైట్ ఏదో చెప్పింది, అందులోకి ఇట్లా తను బల్బ్ లాగా ఆ హార్ట్ రూపంలో ఇట్లా వెలిగిందంట. సో తను కళ్ళు తెరవగానే ఎవ్రీథింగ్ లుక్ డిఫరెంట్ ఫర్ హర్. సో హ్యాపీ అనిపించింది. సో అది చెప్పింది, నాకు అది బ్లాక్ క్రియేట్ అయింది, అది ఇప్పుడు రిలీజ్ అయింది అంది. ఇవి మనకి చిన్నగా అనిపిస్తుంది, కానీ డే టు డే లైఫ్లో సఫర్ అవుతాం కదా ఆ బ్లాక్ ఉంటే, హార్ట్ క్లోజ్ ఉంటే. సో ఇట్లా మీరు హార్ట్ చక్రాస్ ఓపెన్ చేసుకోవచ్చు, కానీ మీరు ఏది అడిగితే అది అవుతుంది. నా చక్రాలు ఓపెన్ చేయండి అంటే చేస్తారు, నాకు ఎన్లైటన్మెంట్ కావాలంటే ఇస్తారు, నాకు ఈ కాలు నొప్పి ఉంది అంటే అది పోతుంది. ఈ చక్రాస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటి అడుగుతా మిమ్మల్ని. ఈ చక్రాస్ మీద కోసం మెడిటేషన్ చేస్తూ ఇవన్నీ చేస్తుంటే కొన్ని ఓవర్ యాక్టివ్ అయ్యి దాని ద్వారా ఆ ఓవర్ యాక్టివ్లో వచ్చేటటువంటి సమస్యలు ఎన్నో రకాలు వాళ్ళకి తెలియకుండానే సృష్టిస్తున్నారా, తెలిసే ఓవర్ యాక్టివ్గా చేసుకుంటున్నారా ఆయా చక్రాలని? లేదు సార్, మనము చేస్తూ ఉంటే ఓసారి ఓవర్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ వీళ్ళు గుర్తించి వాటిని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి. గుర్తించక దానిలో పడిపోయాడు అనుకోండి ఆ మత్తులో, వాళ్ళకి తెలియదు చాలా మందికి ఓవర్ యాక్టివ్ అయిందని. కానీ మనము ఆల్రెడీ ఒక మెడిటేటర్ ఉండి లేకపోతే ఒక గురువు ఉంటే గుర్తుపట్టాలి ఆ ఛాన్స్ని. ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పాలి మనకి, నువ్వు గ్రేట్ 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 అని ఆయన చుట్టూ తిరగకుండా, నా చుట్టూ తిరగకుండా, ఇది ఈ పర్టికులర్ దాంట్లో మేడం మీరు ఇట్లా
చేస్తున్నారు, మళ్ళీ మనం కలిసి మీకు ఎనర్జీస్ ఇద్దాము, మళ్ళీ ఏదో చేద్దామని ఇండైరెక్ట్గా చెప్పి వారితో అది దాన్ని సరిచేయాలి. చుట్టుపక్కల వాళ్ళు సరి చేయలేదు, ఈయనకి కోపం ఉంది, వాట్ ఎవర్ ఉంది, అప్పుడు వాళ్ళకి తెలియకుండా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు ఆర్ట్ చక్ర ఓవర్ యాక్టివ్ ఉంది, ఏం చేస్తాం మనం, ఓవర్వెల్మింగ్ లవ్ చేస్తాం. కొడుకుకి పిచ్చి పిచ్చిగా కాల్ చేసి ఏం చేస్తున్నావురా, నేను ఇది పంపిస్తాను నీకు కొని, అయ్యో కొందరైతే పిచ్చి పిచ్చిగా పెళ్ళై ఉంటుంది అక్కడ, వీళ్ళు కాల్ చేసి వాళ్ళకు అవసరం ఉంది అన్నీ వీళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ వాళ్ళు కొనుక్కోలేరా, ఆల్రెడీ 25-30 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు షర్ట్లు కొంటా అంటారు, ప్యాంట్లు కొంటా అంటారు, బనీళ్ళు కొంటా అంటారు, అమ్మో మీరు వదిలేయండి బాబు అంట నేను. ఇది ఓవర్గా మదర్గా థింక్ చేయడము, ఓవర్ లవ్, అది ఓవర్ యాక్టివ్ ఉంటుంది వాళ్ళకి లవ్ చక్ర. వీళ్ళు ఏమనుకుంటారు, నేను వాళ్ళు వెళ్ళేప్పుడు ఇంత ప్యాక్ చేసి ఇస్తా ఫుడ్, అది చేసి ఇస్తా చేస్తారు, వాళ్ళేమో మాకు వద్దు. కొంతమంది నెక్స్ట్ డే తినరు ఫుడ్, ఫ్రీజర్లో పెట్టుకుంటే టేస్ట్ చేంజ్ అవుద్ది, వద్దంటాడు కొడుకు, వినదు, ప్యాక్ చేసి ఇస్తుంది. కొంతమంది ఏమో అమ్మ నేను మొన్నే పార్టీలో చూసాను, ఆ గర్ల్ 13-year-old గర్ల్, ఆ పాప నాకు ఇది ఏంటి, నేను పన్నీర్ కూర నాన్ తింటా, అవి మంచిది కాదు అని ఏదో అన్నం కలుపుకొచ్చి కుక్కుతోంది డాటర్ నోట్లో. అది ఏం ప్రేమ, ఏమవుతుంది తింటే, అది నాన్ తింటే ఏమవుద్ది, ఇష్టం లేని ఫుడ్ అది విషంతో సమానం. తల్లి పెట్టినండి ఎవరైనా పెట్టినండి, ఇష్టమైన ఫుడ్ ఆటోమేటిక్ డైజెస్ట్. 13-year-old డైజెషన్ ఇష్యూ ఏంటి, మనం ఇష్టమని తినలేదా, మన స్వీట్లు అంటే ఏదంటే అది, గులాబ్ జాములు కూడా తిన్నాం, అన్నీ తిన్నాం. ఓసారి గులాబ్ జాములు ఉంటే 5-6-10 తిన్న కేసులు ఉన్నాయి. నేను నాకేనాడు ఇష్యూ కాలేదు ఆ ఏజ్లో, ఏది కాదు. సో మీరు ప్రేమ అన్నది ఓవర్వెల్మింగ్ చేస్తున్నారని తెలియదు. వాళ్ళు సడన్గా వాళ్ళ పాపం ఫ్రూట్ తింటా అంటారు, ఫ్రూట్ వద్దొద్దు ఇప్పుడు నువ్వు అన్నమే తినాలని అన్నం కుక్కుతారు. సో ఇలాంటివి ఓవర్ యాక్టివ్ వల్ల జరుగుతాయి, అది వాళ్ళు గుర్తుపట్టరు. అందులో ఉన్న వాళ్ళు చెప్పినా గుర్తుపట్టరు. మీరు నేను కొంతమందికి అయితే 100 times 200 times నాకు బాధ అవుతుంది ఇంటికి వచ్చాక, అరే ఆ పిల్లని ఇలా బాధ పెడుతున్నారే అని. వాళ్ళు ఏం చేస్తారు, రివోల్ట్ అవుతారు పెరుగుతూ ఉంటే. రివోల్ట్ అంటే ఎట్లాంటి అంటే, ఇప్పుడు తల్లి మెడిసిన్ చేయమంటే ఇంకోటి చేస్తుంది, అది చేయమంటే ఇది చేస్తుంది, ఈ అబ్బాయిని చేసుకోమంటే ఇంకెవరినో చేసుకుంటారు. సో ఈవెన్ ఆపోజిట్ పనులు కూడా చేస్తారు. అంటే అబ్బాయిని చేసుకోవాల్సింది అమ్మాయిని చేసుకుంటా అంటది, జస్ట్ టు గివ్ దట్ ఆ పర్టికులర్ తల్లిదండ్రులకి ఆర్ ఎవర్ వాళ్ళని కష్టపెట్టడానికి తెలియకుండానే చేస్తారు ఆ పిల్లలు అది. ఎందుకంటే వాళ్ళు ఒకలాంటి కోపం ఉంటుంది లోపల నుంచి, ఆ కోపాన్ని ఎలా వ్యక్తపరుస్తారు పిల్లలు, ఆపోజిట్ పనులు చేసి వ్యక్తపరుస్తారు. ఇవన్నీ ఓవర్ యాక్టివ్ వల్ల జరిగేవి. అంటే నేను ప్రత్యేకంగా చూస్తున్నాను నేను చుట్టుపక్కల. సో నా దగ్గరికి ఎంతోమంది వస్తారు కదా, నేను బ్యాక్ వెళ్ళి చూస్తే కూడా ఇదే స్టోరీ ఉంటుంది. ఈ చక్రస్ ఓవర్ యాక్టివ్ అయ్యి సఫర్ అయ్యేవాళ్ళు. మరి వాటిని సరైన స్థితిలో అన్నిటికీ ఈక్వల్ ఎనర్జీస్తో ఉండేలాగా ఎలా అలైన్ చేసుకోవాలి వాటిలో? ఎప్పుడైనా మనం ఒక శక్తిని ఇన్వైట్ చేసుకుని, హనుమంతుడు లాంటి శక్తిని, ఎందుకంటే వాళ్ళు మనకు తెలియదు ఏది. ఇప్పుడు నాది ఒక చక్ర కొద్దిగా అలైన్మెంట్ తప్పితే నాకు తెలియదు పర్సనల్గా దేన్ని చేసుకోవాలి, అన్ని చక్రాస్ చేసుకోవాలి, అవసరం అంత టైం ఉండదు. మనం ఆయన ప్రొటెక్షన్ పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకోవాలి, ఆ లైట్ ప్రొటెక్షన్. నువ్వే క్లాస్ చెప్పు, నువ్వే చేయు, నువ్వే నాకు అలైన్మెంట్ ఇవ్వు, శక్తినివ్వు. ఎందుకంటే నిన్న క్లాస్ చేయాలి అంటే శక్తి కావాలి మనకి. మనము 3 గంటలు ఒక ఇంటర్వ్యూ చేయాలంటే శక్తి కావాలి, అందరి నుంచి అవ్వదు. సో ఆ శక్తిని కంటిన్యూస్గా గుర్తుపట్టి నువ్వు నా చక్రాలను అలైన్మెంట్ చేయి. నువ్వు ఎందుకు జస్ట్ మెడిటేషన్లో ఒక 5 నిమిషాలు కూర్చోండి, కూర్చొని అలా హనుమంతుడి శక్తితో అలా మొత్తం అలైన్మెంట్ అయిపోయాయి. ఒక తామర పూలాగా, లోటస్ లాగా అన్నీ ఓపెన్ అయిపోయాయి. సో ఒక్కొక్క చక్ర ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్కొక్క చక్ర ఓపెన్ చేస్తున్నాను మీతో మాట్లాడుతూ కూడా, ఎందుకంటే వాళ్ళ శక్తి ఉంటుంది. మనము టోటల్ ఫోకస్ లేకున్నా మనకు ఆ ఫీలింగ్ ఉంటే అవి అయిపోతాయి. సో హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర అది ఆటోమేటిక్గా అయిపోతాయి.